రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం। వర్ధిల్లాలి కార్మిక వర్గ ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక వర్గ ఐక్యత, జయప్రదం చేయండి। ఈ నెల 18వ తేదీ కలెక్టర్ ఆఫీస్ ముందు జరుగు నిరసన ధర్నాలను జయప్రదం చేయండి। ఈ నెల 18వ తేదీ జరుగు నిరసన ధర్నాలను సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలి। కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలి। కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను అసంఘటిత రంగంలో కార్మికులకు వెంటనే సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలి। అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డులు వెంటనే అసంఘటిత రంగ కార్మికులకు వెంటనే సంక్షేమ బోర్డులు జిందాబాద్ ఏఐటియుసి, జిందాబాద్ ఏఐటియుసి। ప్రజలందరూ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। ఏఐటిసి బాపట్ల జిల్లా సమితి ప్రధానంగా ఈరోజు రేపల్లిలో అనేక కార్యక్రమాలు ఆగస్టు 15 సందర్భంగా ఏదైతే మన భారత దేశం గుర్తు ఏదైతే ఉందో 3 రంగుల జెండాని అన్ని చోట్ల రెపరెపలాడే విధంగా అనేక చోట్ల జెండాలు ఎగరేయడం కూడా జరిగింది। ఆ సందర్భంగానే ఈరోజు రేపల్లె ఏఐటిసి సిపిఐ ఆఫీస్లో ఏఐటిసి జిల్లా సమితి తరఫున జెండాను ఆవిష్కరణ చేసుకొని ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు ఆనాడు 1947కు ముందు ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు చేసినటువంటి ఏదైతే కార్మిక వర్గానికి వ్యతిరేకంగా బానిస బతుకులు బతుకున్నటువంటి కార్మిక వర్గానికి వారి హక్కుల కోసం పోరాటం చేసి భారతదేశ స్వాతంత్రానికి అనేక ఉద్యమాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహామహులందరూ కూడా ఈ యొక్క ఆగస్టు 15 సందర్భంగా వారికి అందరూ కూడా విప్లవ జోహార్లు ముందుగా తెలియజేస్తా ఉన్నాం। ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వర్గానికి అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది। కేంద్ర ప్రభుత్వం ఒక పక్క 4 లేబర్ కోడ్లు అమలు చేస్తూ గతంలో ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలని రద్దు చేస్తూ ఉంది। ఇవాళ అసంఘటిత కార్మిక వర్గంలో ఉన్నటువంటి వేలాది మంది వాళ్ళందరూ కూడా దాదాపు 20 సంవత్సరాలు పైబడి నుండి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేయకుండా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళకి ఆ యొక్క రంగ సభ్యులకి ఆయా రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆశలు చూపిస్తూ ఉన్నారు। మేము రెగ్యులరైజ్ చేస్తాం, మీకు జీతాలు పెంచుతామని చెప్తున్నారు కానీ ఏ ఒక్కటి ఆచరణలో లేదు। ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది, ఇప్పటి వరకు కూడా అనేక వాగ్దానాలని నిలబెట్టుకోకుండా ఇవాళ కార్మిక వర్గాన్ని తీవ్ర నిరాశలకు గురి చేస్తూ ఉంది। అందువల్ల ఇవాళ భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఆటో రంగ కార్మికులు కావచ్చు, ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా కనీస వేతనం ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పిందో దాన్ని కూడా విస్మరించి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి। అందుకు కనీస వేతనం ఇవాళ ప్రతి ఒక్క కార్మికుడికి 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సమస్యల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏఐటిసి రాష్ట్ర సమితి ఈ నెల 18వ తేదీ మంగళవారం నాడు అన్ని చోట్ల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి ఆయా రంగాల కార్మికులందరూ కూడా ఆయా రంగాల సమస్యల్ని కలెక్టర్ గారికి వినతి రూపంలో ఇవ్వడానికి సిద్ధం చేస్తూ ఉన్నాం। అదే సందర్భంలో ఇక్కడ రేపల్లిలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేసి
వారికి ఆర్టీఓ గారికి వినతిపత్రం ఇస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మున్సిపల్ కార్మికులు, ఆటో రంగ కార్మికులు, సివిల్ సప్లైస్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు మరి ఎంతమంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా 18వ తేదీ ఉదయం 9:30 కల్లా ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి ఏదైతే ఆర్టీఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేసి ఆ ర్యాలీ దగ్గర అక్కడే దాదాపు 2 గంటల సేపు అక్కడ కార్మిక వర్గానికి మరి ప్రజలకి ఏదైతే సమస్యల మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో, ఏదైతే కార్మిక వర్గానికి రావాల్సిన హక్కులు ఏదైతే ఉందో వీటన్నింటి గురించి కూడా ఆ రోజు మా యొక్క రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సాంబశివరావు గారు వస్తారు, జిల్లా ఇన్ఛార్జి. కాబట్టి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.